ఇష్టపడ్డాను. బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే. సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీనైన్ న్యూస్కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నగరంలోని హెచ్సిఎం సెంటర్, కొల్లా సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహాలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మేయర్ గంగాడు సుజాత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాదా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి 67th వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలన్నీ, త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని ఉమెన్కి, అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదవాలని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి ఆయన. అందుకని మనము పార్టీల అతీతంగా, కులాల అతీతంగా, రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దాని తర్వాత జ్యోతిరావుబాయి పూలే, జగ్జీవన్ లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన ఊరికి కానీ, మన జిల్లాకు కానీ, మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని 68వ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కానీ, కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం. తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నివాళులర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా భారతదేశం ఈరోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల. ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ, బడుగు బలహీన వర్గాలకి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మహిళలకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవలు చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక వారిని మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ మేధావిగా కూడా పేరుగాంచారు. ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ రోజున మరి అమెరికా లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్ ఇవన్నీ దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూలు వారి యొక్క పార్లమెంట్లో కానివ్వండి, అలాగే లైబ్రరీలో కూడా వారు పెట్టి వారికి ఎంతగానో గౌరవించడం అనేది నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి వెనుకబడిన వర్గాలకి కానివ్వండి, అలాగే సమాజ స్థాపన కోసం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అమలవుతుందని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నగరాధ్యక్షులు పసుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావటం లేదని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. వాస్తవంలో మాట్లాడే ప్రతిపక్షాలు గొంతులు నొక్కుతూ అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా హింసించినా భయపడేది లేదని, రాజ్యాంగ హక్కు అయిన న్యాయం ధర్మం వైపు ప్రజలు నిలబడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కుల మతాలని ఎవరిని కులాలు అని లేకుండా నిర్మూలించాలని కూడా మహిళలైతేనే సామాజిక వర్గాలు అందరూ కలిసిమెలిసి ఆయన ఎంతో చదువుతుంది కష్టపడి ఎంతో ఇప్పుడు మనం శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి జయంతికి కానివ్వండి ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదేవిధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందానికి మనం దురదృష్టంగా భావించాలి. కాని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ, వాళ్ళ ఫెయిల్యూర్స్ని వాళ్ళ అపజయాలని వాళ్ళ సంక్షేమం ఏవైతే మాటలు ఇచ్చారో అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు ఒక కేసు కడతారు. అంటే బురదేస్తే కడుక్కోవడం యువతలలో పని అయింది కాబట్టి ఒక బురదేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతలో ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోవచ్చని ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పి పోర్ట్లో మాట్లాడాడు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే దొరుకుతున్న బియ్యం అంతా ఎవరి, ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంత, ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళు ఏదో నీతిగా ఉన్నారు ఇంకా ఎవరో తప్పులు చేస్తున్నారని చెప్పడం అనేది 6 నెలలైనా కూడా ఏది విచారణలో ఏది తేలినప్పటికీ తప్పుడు కేసులతోటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు. దీన్ని మానుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు నుంచి తాడిత పీడిత వర్గాల అందరి యొక్క బాగు కోసం శ్రమించి ముఖ్యంగా వెనుకబడి వర్గాల వారికి కూడా రాజ్యాంగంలో వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందుపరిచినటువంటి మహానుభావులు. ఓటు హక్కు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీకు ఏం కావాలంటే నా ప్రజలు ఓటు వేసుకునే హక్కు కావాలని ఆనాడు డిమాండ్ చేసి మనందరికీ కూడా ఓటు హక్కు కలిగించినట్టు వాళ్ళు. స్త్రీలకు సమాన హక్కులు కావాలని మొట్టమొదట పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహానుభావుడు మన దేశానికి ఇచ్చినట్టు రాజ్యాంగం ఎప్పుడు కూడా అమలు చేయాలని కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో మిత్రులందరూ కూడా ఉత్సాహంగా జయంతి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాలను కూడా సమానంగా సమాజంలో సమానంగా చూసే విధంగా రాజకీయంగా కానీ మరి రాజకీయంగా ఉద్యోగం పరంగా విద్యాపరంగా అందరిని కూడా సమానంగా చూడాలనే విధంగా వారి అందరికీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు మరి అణగారిన వర్గాలైన దళితులైనటువంటి ఈ పొజిషన్లో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మరి అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చూసాం. ఆయన 5 ఏళ్ల పాలనలో కూడా ముఖ్యంగా దళితుల్ని బీసీలని మరి రాజకీయంగా ఎంతో అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించారు. చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డ్వామాపీడి జోసఫ్ కుమార్, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును ఎమ్మెల్యే విజయకుమార్తో కలిసి ఆమె ప్రారంభించారు. తీసుకుంటూ ఫీల్డ్ విజిట్ చేసి
కంప్లీట్ చేస్తాం. కొన్ని కేసెస్ కొత్తగా ఎంక్వైరీ చేయాలి, అటువంటి కేసెస్కి ఒక 45 days వరకు టైం ఉంది కాబట్టి ఆ 45 days లోపల దానికి పరిష్కరిస్తాం. ఇప్పుడు మనకు ఒక 298 విలేజెస్లో రీసర్వే అనేది జరిగింది. మీ అందరూ కూడా రీసర్వే తెలుసా? పేదవాళ్ళు ఉంటారు, వారి కోసం మీరు అగ్రికల్చరల్ అసైన్మెంట్ కోసం అడుగుతారు. ఇటువంటి కొద్దిగా మీకు కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా ఒకే చోట్ల అందరూ వచ్చి ఉన్నారు కాబట్టి మీరు పెద్దలందరూ కూడా మీరు చెప్తారు మీ విలేజ్లో ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా మనము తీసుకుంటాము. ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ భాగంగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు తీరెక్కలేదని, నాకేదో సర్వే ప్రాబ్లం ఉన్నదని, లేకుంటే మా ఫాదర్ చనిపోతే నా పేరు మీద రూలింగ్ ఎక్కలేదని, లేకుంటే ఏదైనా వివాదాలు ఇవన్నీ. ఈ సదస్సు అలాంటి దానికి పరిష్కరించడానికి మీ దగ్గర, లేకపోతే మీరు వచ్చి స్పందనకి వెళ్ళటము, మా దగ్గరికి రావటం, దాంట్లో తహసీల్దార్ గారు చుట్టూ తిరగడం, కలెక్టర్ గారు సభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు. ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తాము. ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది January 8th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది పబ్లిక్ హాలిడేస్, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా యంత్రాంగంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాక అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన, రెవెన్యూ పాలన. మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి ఒళ్ళు, ఎందుకంటే చిన్న సమస్యలు, చాలా వరకు చిన్న సమస్యలు, ఏంటిది మాకు పాస్బుక్లో పేరు ఎక్కలేదు, మా ఫాదర్ చనిపోతే నా కొడుక్కి పేరెక్కలేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దాదాపు చిన్న సర్వే సమస్యలు. ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం 45 daysలో జరుగుతుంది. అందుకని మీరు దీన్ని ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ 45 రోజుల తర్వాత మన ఊర్లో దగ్గర ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, మీడియాకి నేను చెప్తున్నానంటే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఉపయోగించుకో. వైసీపీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ పదవికి గోలి తిరుపతిరావు రాజీనామా చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఒంగోలులోని సుజాత నగర్ లో గల ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా తాను వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నానని తెలిపారు. వైసీపీ పార్టీలో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఆ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడా లేదని ఆరోపించారు. కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే వైసీపీ బీసీలను అడ్డుపెట్టుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. మొదటి నుంచి తన ప్రయాణం బాలినేనితోనేనని, ఆ ప్రయాణాన్ని చివరి వరకు ఆయనతోనే కొనసాగుతానని తెలిపారు. త్వరలోనే ప్రకాశం జిల్లా నుంచి జనసేన పార్టీలోకి భారీ వలసలు ఉంటాయని అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆశయ సాధనకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ మలగార్ రమేష్, ఈశ్వర్, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్, దొంతల కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గతంలో నాకు ఆ బీసీసీఎల్ అధ్యక్ష పదవి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రికమెండ్ చేయబట్టి నేను కష్టపడతాను. బీసీఎల్లో ఒక మంచి కుల సంఘాల్లో పనిచేశాడు. నేను ఆర్కెస్ట్రా గారితో కుల సంఘాల్లో పనిచేశాను. కేసీఎన్ శంకర్రావు గారితో కుల సంఘాల్లో పనిచేశాను. బీసీ కుల సంఘాల అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అన్ని కులాలతోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇతను బీసీ సెల్ అధ్యక్షుడు ఇస్తే పార్టీకి ప్లస్ అయ్యిద్దని ఆ రోజు నాకు ఇవ్వటం జరిగింది. నేను అలాగనే కష్టపడ్డాను, కానీ నాకు ఇచ్చింది ఏం లేదు. నేను ఏదైనా కానీ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు పదవి ఏదైనా కానీ నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నా ప్రయాణం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నేను ప్రయాణిస్తాను. ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి జనసేనలోనే ప్రయాణించి
నా వంతు ఆ పార్టీకి కృషి చేసి నా వంతు నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలినేని, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మేడం గారు కూడా చేరతారు, త్వరలో సభ పెడతారు. ఆ సభ ద్వారా వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు నేను చేరితే మా భార్య చేరకుండా ఉంటుంది, మా భార్య కూడా చేరిద్ది, అఫీషియల్గా చేరతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కార్పొరేటర్లుగా మనతో పాటు మా కార్యకర్తలు మన అంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు కార్యకర్తలు. మేము 39వ డివిజన్ కార్పొరేటర్ మా మిస్సెస్, ఆ కార్యక్రమాలు అవన్నీ మనం చూస్తుంటాము. అందులో మా కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తాను, అన్నా నువ్వు ఎటుంటే అటేనన్నా మొత్తం మేము కూడా వచ్చి చేస్తామన్నా అని. ఇప్పుడు కాదులేమ్మా, రేపు సభ పెడతాడు మన వాసన్న పవన్ కళ్యాణ్ గారితో, ఆ సభ పెట్టినప్పుడు చేరుదు కానీ అని చెప్పి అందరూ చెప్పాను. రేపొద్దున కూడా అదే జరిగిద్ది. చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు, చాలామంది ఉన్నారు. అందరూ చేరతారు, కార్పొరేటర్లు చేరతారు, కొన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీలు చేరతారు, పార్టీలో ఉన్న ముఖ్యంగా కొన్ని నాయకుల్లో పదవులు ఉండేవాళ్ళు చేరతారు, నాయకులు చేరతారు, కార్యకర్తలు చేరతారు. వాసన మీద ప్రేమ ఉండేవాళ్ళు, నా మీద ప్రేమ ఉండేవాళ్ళు, మా పార్టీ అందరూ చేరతారు. ఇప్పుడు అందరు చెప్తున్నారు అనా వస్తామని. పార్టీ దశా దిశ మారుతుందని నేను గతంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరే విషయంలోనే చెప్పాము. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా నిర్మాణాత్మక సమస్యలు ఎటువంటి అయినా కూడా జనసేన పార్టీ ఫేస్ చేస్తూ వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అజెండా కూడా ఈ జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో నిలబడిపోతుంది. అందుకని గోలి తిరుపతిరావు గారిలాగే అందరూ కూడా ఆలోచన చేసి ఒక వైసీపీ పార్టీ అనే కాదు, కూటమి బయట ఉన్న పార్టీలో అందరూ కూడా గోలి తిరుపతిరావు గారిలాగా అందరూ జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిని ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఎన్డీఏ కూటమి చాలా బలపడిపోతుంది. బలపడింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకతో. అలాగే సోదరుడు మా మిత్రుడు గోలి తిరుపతిరావు లాంటి బడుగు బలహీన వర్గాలు బీసీ సంఘాల్లో పనిచేసినటువంటి నాయకుడు, ఇటువంటి వారు రావటం జనసేనకి అండగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి జనసేన పార్టీ ఆదర్శాలు, ఆయన యొక్క నియమాలు ఆయనకి నచ్చి పార్టీలో చేరటం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రకాశం జిల్లాలో గోలి తిరుపతిరావే కాదు మిగతా వ్యక్తులు కూడా చేరేదానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా త్వరలోనే పార్టీలో ఒక మీటింగ్ పెట్టుకొని జనసేన ఆఫీసులో కానీ లేదంటే ఒంగోలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము అడగడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఒంగోలులో జరుగుతుంది. కాబట్టి మిగతా చేరికలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద నుంచి పార్టీలో తీసుకొని అదేవిధంగా ఒక బీసీ సమాజం జిల్లాలో బలమైన నాయకుడు కూడా మా పార్టీలో రావడం జనసేన పార్టీ చాలా ఆనందంగా పార్టీ శ్రేణులందరికీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తూ పార్టీలో చేస్తున్న పార్టీ ఏదంటే జనసేన పార్టీ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే గతంలో ఓసీ నియోజకవర్గం ఉన్న సీట్లో కూడా బీసీలు ఇచ్చాడు, బీసీ నియోజకవర్గం ఓసీలు ఉన్న చోటు ఎస్సీలు కూడా నియమించిన ఏకైక పార్టీ ఏదంటే అది జనసేన పార్టీని. అందుకని మా జనసేన పార్టీలో సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటిస్తాము, అందరికీ సమన్యాయం చేస్తాం. రాబో రోజుల్లో ప్రకాశం జిల్లాలో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన ఎదగబోతున్నారు రాబో రోజుల్లో. కాబట్టి వైసీపీ పార్టీ ప్రకాశం జిల్లా బీసీ అధ్యక్షులు ఆ పార్టీ వీడటం పట్ల పలువురు వైసీపీ నాయకులు స్పందించారు. ఒక వ్యక్తి పోవడం పట్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని వైసీపీ పార్టీ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ అన్నారు. బీసీలందరూ వైసీపీ పార్టీ వైపే ఉన్నారని,
వైసీపీ పార్టీ ద్వారానే బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. త్వరలోనే జిల్లా బీసీసీఎల్ పదవిని కూడా పార్టీ అధినాయకత్వం భర్తీ చేస్తుందని తెలిపారు. అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినా కూడా బీసీలందరూ పార్టీకే ఉన్నారు, అండగా ఉన్నారు. మేము ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే బీసీల్లో అన్ని సామాజిక వర్గాలు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి దీనికి కారణం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన 5 ఏళ్ల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ సంక్షేమ పథకాలన్నీ ఎక్కువ శాతం మరి ఉన్న సమాజంలో ఎక్కువ శాతం దాదాపు 55% ఉన్న బీసీలకి ప్రతి ఒక్కరికి వారి ఇంటికి చేరటం జరిగింది. ఆ విశ్వాసంతో ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అందువల్ల మాకేమి ఇప్పుడు ఒక బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రిజిగ్నేషన్ చేసినంత మాత్రాన బీసీలందరూ అతనితో ఉన్నారని కాదు. ఇప్పుడు కూడా మేము త్వరలో మంచి అభ్యర్థినే మేము జిల్లా బీసీఎల్గా కూడా మన జిల్లా అధ్యక్షులు కానీ అదేవిధంగా చుండూరు రవిబాబు గారు కానీ అందరూ మంచి వారినే ఎన్నుకుంటారు. అదేవిధంగా మన చెవిరెడ్డి గారు కానీ మంచి సామాజికంలో బలమైన బీసీలనే జిల్లా అధ్యక్షులుగా పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పార్టీ మారినట్టు జనసేన కండ వేసుకున్నట్టు మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా అధ్యక్షుడిని. ఆయన గతంలో ఇటువంటి కమిటీలు లేదు, పార్టీకి విస్తృతంగా పనిచేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందించి పార్టీని పరిపుష్టిగా నిలిపేదాంట్లో సక్సెస్ అయ్యాం. ఈ క్రమంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో బీసీలు ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం కానీ అలాగే రజిక, విశ్వబ్రాహ్మణ, అన్ని సామాజిక గౌడ, ఒడేర కమ్యూనిటీ కానీ అన్ని కమ్యూనిటీస్, బలమైన ఓటు బ్యాంక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మీరు చూస్తే కేడర్ అంతా కూడా బలంగా పార్టీకి నిలబడే ఉంది. ఆయన ఒక్కడే వెళ్ళాడు, అంత మాత్రాన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా ఎమ్మటే నిలిచారు. త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది, ఆ పార్టీ బలోపేతం అవుతుంది. అందువల్ల దానివల్ల మాకు పెద్దగా నష్టమే లేదు. మంచి నాయకత్వం కూడా బలపడడానికి అవకాశం కల్పించాడని తెలియజేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ నందు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంఆర్పీఎస్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమంలో రిమ్స్ వైద్యశాల సిబ్బంది పాల్గొని యువత నుంచి రక్తదానం సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరువీధి బాబు మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 మంది పైచిలకు ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు యువత. ఏదైతే ఈ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అనేది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడి చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి. కళ్ళ ముందే అలాంటి ప్రాణం పోకుండా ఈ బ్లడ్ అనేది డొనేట్ చేస్తే అది చాలామందికి ఉపయోగపడుతుందనే ఆలోచన మీదే ఇది శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా. అందుకనే మన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే ఇక్కడ ఇలాంటి అన్ని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం అన్ని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సొంత నిర్ణయాల పక్కన ఉండదు. ఎందుకంటే చాలామంది బ్లడ్ లేక చనిపోయిన రోజు కూడా కొన్నిసార్లు మేము బ్లడ్ బ్యాంక్ సంబంధించి డొనేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరు బ్లడ్ లేక చనిపోయారని అసలు అనుకోకూడదు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలోనే అపరాత్రైనా సరే మేము బ్లడ్ ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఏ అవసరం బ్లడ్ నిమిత్తం ఏదో అవసరమైనా కొన్ని నెంబర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు కాల్ చేస్తే మీకు బ్లడ్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. మీ మీడియా మిత్రులు కూడా మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు కూడా. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె
సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.